BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. మాదారం గ్రామంలోని 10, 11, 12, 13 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు కలాలి రాజు గౌడ్, కలాలి వెంకటేష్ గౌడ్, శివాని లక్ష్మణ్ సింగ్, ఎరుకల రవి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వార్డుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరుతూ మాదారంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లోజ్ చేసి మురికి అక్కడనే జమ అయింది. ఇలాంటి ఏవే కానీ ప్రజలు వాళ్ళు ఎన్ని మభ్య పెట్టి ధనిక విధంగా ఎన్ని పెట్టినా కానీ ప్రజలు ఎక్కడ చెప్పాలో సరైన నిర్ణయం తీసుకొని సరైన సమాధానం 11వ తారీఖు చెప్తారు. 13వ తారీఖు రిజల్ట్ ఏముందో మీకు అందరికీ తెలుస్తుంది. బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, జెండాలు ఊపుతున్నారు, మా దగ్గర జనబలం మస్తు ఉంది అనుకుంటారు, ధనబలం బాగుంది అనుకుంటారు. కానీ నా గుణబలానికి మించిన వ్యక్తులు నా ఓటర్లు, నా వార్డు వాసులు ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏదేమైనా ఈ గడ్డపోతారం పరిధిలోని మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 4 కౌన్సిలర్ 4కి 4 కాంగ్రెసే కైవసం చేసుకుంటది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉచిత కరెంటు 300 నుంచి 400 మీటర్లకు లబ్ధి చేకూరుతుంది. అదే విధంగా మా ఇలాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి గ్యాస్ ద్వారా ఇవన్నీ సబ్సిడీ ద్వారా లేదన్నా ఒక సుమారు ఒక కుటుంబానికి నెల చొప్పున 5,000, సంవత్సరానికి వచ్చేసి 60,000, 5 సంవత్సరాలకు వచ్చి 3 లక్షలు. ఆల్రెడీ ఓటర్లు అందరూ చెప్తూనే ఉన్నారు, మీరు చేసేది ఏం లేదు, ప్రజాపాలన మంచి ప్రభుత్వం ఉంది, మేము అన్నిటికీ స్వాగతిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మీరు గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన పాపాన లేదు నాయన. ఈ రోజు మా కళ్ళ ముంగట మేమే చూస్తున్నాము. 278 ఇండ్లు శాంక్షన్ అయ్యి మొదటి విడతలో 67 ఇండ్లు కడుతున్నారు. 67 ఇళ్లలో 50 ఇండ్లు ఇంచుమించు దగ్గర గృహప్రవేశాల దగ్గర ఉన్నాయి. ఒక సుమారు 5-6 ఇళ్ళు అయితే గృహప్రవేశం అయిపోయినాయి. బ్రహ్మరథం పడుతుంది. అలా వాళ్ళు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ఖచ్చితంగా కాంగ్రెసే కైవసం చేసుకుంటది. గడ్డపోతారం మీద చైర్మన్, వైస్ చైర్మన్ మొత్తం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైతే ఉన్నదో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెసే కైవసం చేసుకుంటది. గత 2-3 నెలల కింద చూసినాం, సర్పంచ్ ఎలక్షన్ లో భారీగా బ్రహ్మరథం పట్టిరు. వన్ వే నడిచింది. అదే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా 1 వే ఎలక్షన్ నడుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెసే కైవసం చేసుకుంటారని తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని ఒక 10 ఎకరాలు తీసుకొని మినిస్టర్తో కొబ్బరికాయ కొట్టిపించి 10 ఎకరాలకు ప్రతి ఇంటికి 100 గజాలకు చొప్పున ఇస్తాము. మరి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే గతంలో నీలమదన ఎంపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు గిట్ట మాదంలో 100 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఒక్క రూపాయి వంచలేము. అవతల పార్టీలు పైసలు వంచారు. ఆయన వెంకటరామరెడ్డి ఉండే, ఆయన చాలా డబ్బు గలడు. పుష్ప విల్లాస్ ఉండే, పుష్ప విల్లాస్, ఆయన కోట్ల రూపాయలు ఉన్నాయి. పైసలు ఇచ్చినా కానీ ఎలాంటి పైసలకు ప్రభావం లేదు. మరి అదే నీలమదన ముద్రా సంఘం కాబట్టి బీసీ వర్గాలకు నాయకుడు కాబట్టి మరి అతనికి ఈ మాదారంలో 100 ఓట్లు మెజార్టీ వచ్చినాయంటే అది మామూలు మాట. ఒక్క రూపాయి 1 ఎంపీ వంచకుండా ఈ రోజు కూడా మేము ఎక్కడ డబ్బులు వంచలేము. అతి చిన్న వయసుల్లో మళ్ళీ గరీబోళ్ళు మేము ప్రభుత్వాన్ని నమ్ముకున్నాము. మా ఊరి మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే పైన కాంగ్రెస్ ఉంది, కింద కాంగ్రెస్ ఉంది. వడ్డిస్తోడు మనోడు ఉంటేనే కింద మంచిగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీ అయిన తర్వాత 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ మీరు కూడా చూస్తారు. చెప్పండి, మాదరంలో రామాలయం గుడి పంటి పోతుంటే వాటర్, అనేకం వాటర్ ఉండే, గుంతల పడ్డారు, బైకులను పడి కాళ్ళు ఎదిగిపోయినాయి. చాలా ఇబ్బంది అయితే మరి అదే సీనన్న మదన దగ్గరకు పోతే వాళ్ళు ఎంబడే 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇక్కడ అండర్ గ్రౌండ్ చేయించినాం. ఇలా చూస్తుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మహిళలకు బాగా చేస్తుంది. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ దింపకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఆ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. మరి గరీబులు ఉన్నారు, మాకు ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. మరి అలా అవతల దగ్గర 10 సంవత్సరాలు సంపాదించి బాగా డబ్బు ఉంది కాబట్టి డబ్బు విపరీతంగా, మందు విపరీతంగా ఏర్లై పారుతుంది. అయినా ప్రజలు మాకు ఏం బాధపడకూరి. 10 ఏళ్ళు వాళ్ళు ఆగమాగంగా దోసుకొని తిన్న పైసలే ఇప్పుడు పంచుతున్నారు.
పంచని మీరు సపరేట్ ఒక రూపాయి ఇవ్వకూరే మీకు ఓట్లు ఇస్తామని చెప్పి మాకు చాలా నమ్మకం ఇచ్చారు. వాళ్ళ నమ్మకమే మా గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. 4 సీట్లు మాదరంలో కాంగ్రెస్ కైవసం చేసుకుందని కోరుతున్నాను.